ఈ టైటిల్ కానీ సినిమాకి కానీ అసలు సంబంధమే లేదు ఫ్రెండ్స్. విట్నీ హ్యూస్టన్ ఐ వాంట్ డాన్స్ విత్ సంబడి బట్ దెర్ ఈస్ నో డాన్స్, ఓన్లీ సింగింగ్. ఈ సినిమా మొత్తం అలానే ఉంటుంది. సినిమా చూసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ముందుగానే ఈ సినిమాని అవాయిడ్ చేసేయండి. అసలు టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ సినిమా కోసం నేను చెప్పేస్తున్నా. ఎందుకంటే మొత్తం ఫ్లాట్గా చాలా డల్గా చాలా స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది. అనవసరంగా ఎందుకు చూస్తున్నారా, వీడు ఎందుకు రివ్యూ చెప్పిండు బాగా అని మీరు తర్వాత ఫీల్ కావద్దు. నేను ముందే మీకోసం సేఫ్టీ ప్రికాషన్ చెప్పేస్తున్నా. ఈ సినిమా చాలా డల్గా చాలా స్లోగా ఉండేస్తున్నాయి. ఎందుకంటే యూఎస్ఏ మూవీస్ అంటే ఇలానే ఉంటాయేమో నాకైతే తెలియదు, కానీ ఇది మాత్రం చాలా డల్గా స్లోగా అయితే ఉంది. అంటే కొన్ని యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ అంటే కొంచెం బెటర్ ఏమో, కానీ ఇది చాలా డ్రామాగా ఉంటుంది కాబట్టి అసలు మనకి ఎక్కదో. మన సీరియల్స్ కంటే చాలా డల్గా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇది ఒక మొత్తం కూడా బయోగ్రఫీ డ్రామా అండ్ ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది. మ్యాక్సిమం చాలా డల్గానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు బేసిక్ ప్లాట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్గా చెప్తా. సింపుల్గా మాట్లాడుకుందాం. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి చెప్తా. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక ఆఫ్రికన్ అమ్మాయికి వాళ్ళ అమ్మ ఒక పెద్ద సింగర్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ అమ్మాయికి ఒక స్టేజ్ మీద ఈ అమ్మాయికి ఛాన్స్ వస్తుంది అనమాట, సింగింగ్ ఛాన్స్. ఆ అమ్మాయి ఆ ఛాన్స్ యూజ్ చేసుకొని ఎంత పెద్ద సింగర్ అయింది, ఎంత పెద్ద హైట్స్కి వెళ్ళింది అనేది బేసిక్ ప్లాట్. దాని తర్వాత ఆ అమ్మాయి లైఫ్ ఏంటి, ఆ అమ్మాయి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం కోసం వాళ్ళ ఫాదర్తోని ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం ఏంటి. మన ఇండియాలో ఇల్లీగల్ రిలేషన్షిప్, బట్ అక్కడ లీగలే. యూఎస్ఏ కదా, అలానే ఉంటుంది. బట్ నన్ను అడిగితే మొత్తం కూడా ఒక చాలా ఫ్లాట్గా చాలా డ్రల్గా వెళ్ళే మూవీ. ఇంకా మీరు సినిమా చూడాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. నాకైతే చాలా డల్గా ఉంది. ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడారంటే, పర్ఫార్మెన్స్ ఓకే, వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా ఓకే, బాగానే చేశారు, బాగానే ఉందనిపించింది. కానీ తెలుగు డబ్బింగ్ కూడా ఓకే, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. బట్ కాన్సెప్ట్ సరిగ్గా లేనప్పుడు, ఇంకా కాన్సెప్ట్ కూడా లైట్గా ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్ అసలు లేదనిపించింది. ఆల్రెడీ ఒకవేళ మీరు ఇలాంటి సినిమా చూసుంటే, ఇలాంటి మూవీ ఏంటి ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. హాలీవుడ్ మూవీస్ ఎంతమంది చూస్తూ ఉంటారు కామెంట్ చేయండి, ఓకేనా. ఈ మూవీకి ఓవరాల్గా నా రేటింగ్ ఇక్కడ ఇస్తున్నాను, చూసేయండి. నా రేటింగ్ మీకు జస్టిఫై అయ్యిందా లేదా, ఒకవేళ మీరు సినిమా చూసుంటే చెప్పండి, ఓకేనా. ఇటువంటి జెన్యున్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ.